హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఉదయాన్నే ఏ హడావుడి లేకుండా 10 నిమిషాల్లో చేసుకునే క్యాప్సికమ్ రైస్. కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యం తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న బియ్యంలోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. క్యాప్సికమ్ రైస్లోకి పొడి తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి, మూత మూసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోండి. కుక్కర్కు ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని మీడియం సైజులో ఉండేది ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి. క్యాప్సికమ్ త్వరగానే వేగుతుంది. క్యాప్సికమ్ కొద్దిగా వేగిన తర్వాత ఎక్కువగా వేయించుకోవద్దు. ఇలా వేయించుకున్నట్లయితే అన్నం వేసి కలిపేటప్పుడు ముద్దలా అవుతుంది. క్యాప్సికమ్ కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని లేదా రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మిక్సీలో తయారు చేసుకున్న దాన్ని పల్లీలు, జీలకర్ర, కారం, వెల్లుల్లి మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోవడం వల్ల ఈ పొడి మనం అన్నం తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే బాగుంటుంది. అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలా బాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ క్యాప్సికమ్ రైస్ను అప్పడంతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ క్యాప్సికమ్ రైస్ని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.